హలో నమస్తే. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త దారులను వెతుక్కుంటుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ బిల్లుల్లో కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లని మూటలు కట్టి ఢిల్లీకి పంపించి కొన్ని కమిషన్లని మూటలు కట్టి ఖజానాలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల అంకం ముగిసిపోయింది. కొత్తగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర కొత్త కాంట్రాక్టర్లకు పనులేమీ లేవు. ఇంకా కమిషన్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయని కొత్త దారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే రాష్ట్రంలో ఈరోజు అల్లకల్లోలం సృష్టిస్తుంది. భూముల చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, భూములే లక్ష్యంగా పనిచేస్తున్న భూముల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో విలువైన భూములను ఎట్లా దాన్ని నొక్కేయాలి, ఎట్లా ఆ భూములని చెరబట్టాలి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్లకు తట్టిన ఆలోచన, వాళ్ళకు వచ్చిన ఆలోచన. ఇంకా భూములున్నాయి. తెలంగాణలో భూముల విలువ చాలా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ చాలా ఎక్కువ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కమిషన్లు వచ్చే మార్గాలు వట్టిపోయినాయి, ఆ మార్గాలు డ్రై అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వాళ్ళకు దొరికింది భూముల మార్గం ఒకటి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన, ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చిండ్రు. ప్రేక్షకులకు తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి అసలు ఏంది ఈ నిషేధిత జాబితా అంటే. చాలామంది పట్టించుకోరు ఈ నిషేధిత జాబితా ఏంది అనేది, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవసరం లేదు కూడా చాలామందికి. కానీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనో కూడా చెప్తా. రాష్ట్రంలో రెవెన్యూ చట్టం అనేది ఒకటి ఉంది. రెవెన్యూ చట్టం 1908 ప్రకారం కొన్ని భూములను, రాష్ట్రంలో ఉన్న కొన్ని భూములను వాళ్ళు ఆ 22A నిబంధన కింద చేరుస్తారు. 22A కింద చేర్చిన భూములను, ఆ నిబంధన కింద ఏ సర్వే నంబర్లు ఉంటాయో ఆ సర్వే నంబర్లకు సంబంధించిన భూములను క్రయ విక్రయాలు చేయరాదు. అంటే అమ్మలేరు, కొనలేరు, బ్యాంకులలో తాకట్టు పెట్టలేరు. ఎందుకంటే అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళు ఆ సర్వే నంబర్ టైప్ చేయగానే అది 22Aలో ఉన్నట్టుగా వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ని చేయరు, తాకట్టు కూడా పెట్టుకోరు. ఎట్లాంటి భూములను పెట్టుకుంటారు అక్కడ? 22A కింద ప్రభుత్వ భూములు ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ భూములని, ప్రభుత్వం మొదటి నుంచి రికార్డుల్లో ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ ప్రభుత్వ భూములు అనేది ఉంటుంది. అసైన్డ్ భూములు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం వ్యవసాయం చేసుకుంటేందుకు బతుకు తెరువు కోసం ఇచ్చే భూములు, అసైన్డ్ భూములు ఉంటాయి. దేవాలయాలకు సంబంధించిన భూములు ఉంటాయి. చాలా మటుకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయి. చాలా దేవాలయాలకు సంబంధించిన చాలా భూములను అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ఈ దేవాదాయ భూములను నొక్కేసి లేఅవుట్లు చేసి ప్రజలకు అమ్మినరు. సో ఆ భూములు 22A సెక్షన్ కింద ఉంటాయి. అట్లాగే వక్ఫ్ బోర్డు భూములు కూడా 22 సెక్షన్ కింద ఉంటాయి. సీలింగ్ కార్పస్ కింద మిగిలిన భూములు, అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలైనప్పుడు ఎవరైతే ఎక్సెస్ భూమి ఉందో, ఎవరికైతే సీలింగ్కు పైన ఉన్న భూమి ఉందో ఆ భూమిని కూడా నిషేధిత జాబితాలో చేరుస్తారు. అంటే 22A కింద చేరుస్తారు. తర్వాత కోర్టు వివాదాల్లో ఉన్న భూములను చేరుస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? వివాదంలో ఉన్న 22A సెక్షన్ 22A కింద ఉన్న భూములను ఎవరు అమ్మలేరు, కొనలేరు. ఒకసారి ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టినరు అంటే ఇక ఆ భూముల యజమానులు, లేకపోతే ఆ భూములు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా చుక్కలు చూపిస్తారు ఈ అధికారులు. అధికారులకు ఇప్పుడు రాజకీయ పార్టీ తోడైంది, కాంగ్రెస్ పార్టీ తోడైంది. ఆ కాంగ్రెస్ పార్టీకి అధికారం తోడైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకొని నిషేధిత జాబితాలో భూములను అడ్డగోలుగా చేర్చేస్తుంది. ఇంతకుముందు చెప్పిన కదా, దాదాపుగా తెలంగాణలో 1,00,000 కోట్ల విలువైన భూమిని నిషేధిత జాబితాలో కొత్తగా చేర్చింది. పాతది కాదు, పాత లెక్క వేరే ఉంది, అది ఎప్పటికీ ఉండే లెక్కనే అది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే
పాత లెక్కల్ని పక్కన పెట్టి కొత్తగా 1,00,000 ఎకరాల భూములను 22A కింద చేర్చిండ్రు. వ్యవస్థాగత లోపాలు దాన్ని ఆసరాగా చేసుకొని చేసిండ్రు. ఏంది వ్యవస్థాగత లోపాలంటే ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలను లేకపోతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న నిబంధనలను వీళ్ళు అడ్డం పెట్టుకొని ఈ 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూమిని వీళ్ళు నిషేధిత జాబితాలో చేర్చిండ్రు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎత్తేసింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రాష్ట్రంలో కూడా ఈ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఎత్తేసిండ్రు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఎత్తివేసిన తర్వాత చాలామంది ఏం చేసిందంటే వాళ్ళకున్న భూములలో ఒకవేళ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఎత్తివేసిన తర్వాత కూడా ఆ భూములు ఇంకా సీలింగ్లో ఉన్న భూములు వాళ్ళ పేరు మీదనే ఉంటే ఏం చేసిండ్రంటే ఆ భూములని వాళ్ళు లేఅవుట్లు చేసేసిండ్రు. యుఎల్సి కింద ఏం ఫీజులు కట్టాలనో ఆ ఫీజులు కట్టి ఆ భూములను లేఅవుట్లు చేసి అమ్మేసిండ్రు. కొన్న వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, కొన్ని పెద్ద భూములు కొన్న వాళ్ళు ఆ భూముల్లో అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న భూములన్నింటినీ కూడా చక్కగా 22A కింద చేర్చేసింది. ఇప్పుడు ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలో ఉన్న భూములలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫీజు వాళ్ళు కట్టినా కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఒక జియో తీసుకొచ్చింది. ఆ జియో ప్రకారం ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న భూములను మీరు ఇంత ఫీజు కట్టి మీరు ఆ భూములను సొంతం చేసుకోవచ్చు, ఆ భూములను మీ పేరు మీద పెట్టుకోవచ్చు అని చెప్పింది. చాలామంది అప్పటికి ఆ భూములని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎన్ని పైసలు కట్టాలనో ఆ పైసలు కట్టి ఆ భూములను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ భూములను కూడా 22A కింద చేర్చింది. అందుకే హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాల్లో దాదాపు 1,00,000 కోటి ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. రాష్ట్రంలో చాలామంది ప్రజలు, ఈ 4 జిల్లాల్లో ఉండే ప్రజలు, పక్క జిల్లాల్లో ఇంకా ఉండే ప్రజలు ఎక్కడైతే భూముల విలువ ఎక్కువ ఉందో ఆ భూముల మీదనే కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఆ భూముల విలువ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆ భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టింది. నిషేధిత జాబితాలో ఈ యుఎల్సి ప్రభుత్వ భూములు, వాళ్ళు హక్కు సాధించుకున్న భూములనే కాకుండా ప్రైవేట్ భూములను కూడా పెట్టేసింది. ఆ ప్రైవేట్ భూములను కూడా పెట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం లావాదేవీలు నిలిచిపోయినాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఆల్రెడీ అట్టడుగు స్థాయికి పడిపోయిన ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితా అనేది మళ్ళొక కుదుపు కుదిపింది. అది ఇంకా అగాధంలోకి పడిపోయింది. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉండే వాళ్ళు, రంగారెడ్డి జిల్లాలో ఉండేవాళ్ళు, సంగారెడ్డి జిల్లాలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ జిల్లాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోయి భూభారతి పోర్టల్కి పోయి ఆ భూమి మాది ఉందా లేదా అనేది తెలుస్తలేదు. నిషేధిత జాబితాలో ఏ భూములు ఉన్నాయో అవి మనకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వీళ్ళు ఆన్లైన్లో పెట్టలేదు. ఎవరికి వాళ్ళు పోతున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతున్నారు. ఒక అవసరం వచ్చింది, ఒక ఫ్లాట్ కొన్నాడో లేకపోతే కొన్న ఫ్లాట్ని అమ్మాలనుకున్నాడో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వీళ్ళు మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్తున్నారు. అరిగోసపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అరిగోసపడుతున్నారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మనం చూసినాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వందలాది మంది వాళ్ళు అక్కడ గుమిగూడి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు ఇది, మేము 20-30 ఏండ్ల కింద ఈ ల్యాండ్ కొన్నాం, 20-30 ఏండ్ల కింద ఇల్లు కట్టుకున్నాం, 20-30 ఏండ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లో మేము కొనుక్కున్నాం. కానీ ఈరోజు నిషేధిత జాబితా అని మా భూములని నిషేధిత జాబితాలో పెట్టినరు. మేము ఇప్పుడు అమ్మలేము, కొనలేము, పిల్లల చదువులకు
లేదా పెళ్లిళ్లకు అవసరం అనిపిస్తే ఆ భూమిని లేదా ఆ అపార్ట్మెంట్ని మేము గిరివి పెట్టాం, తాకట్టు పెట్టి కొన్ని పైసలు తెచ్చుకుందామంటే అది కూడా అయితే లేదని అష్ట కష్టాలు పడుతున్నారు. హరీష్ రావు గారు ఈరోజు అక్కడ పోయినరు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు పోయినరు, పోయి వాళ్లకు భరోసా ఇచ్చిండ్రు. హరీష్ రావు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా. తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? పొంగిలేటి గారు నిన్నసారి మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండ్రు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? పొంగిలేటి చెప్తేనే అధికారులు పెట్టినారు. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇళ్లు గులగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా. అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దాదాపు సంవత్సరం నుంచి ఈ తతంగం నడుస్తుంది. 6-7 నెలల కిందనే నమస్తే తెలంగాణలో పతాక శీర్షికగా దీన్ని రాసిండ్రు. రాష్ట్రంలో 1,00,000 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. నిషేధిత జాబితా పెట్టి పేద ప్రజలను లేదా మధ్యతరగతి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుకుంటుంది. వాళ్ళతోటి నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్కు కమిషన్లు వచ్చే మార్గాలన్నీ ఒట్టిపోయినాయి. కొత్త మార్గాలను వెతుకుతుంది. ఇది కూడా ఒక కొత్త మార్గం. నిషేధిత జాబితాలో పెట్టి ఏం చేస్తున్నారు? ఒకటి వివరంగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. నిషేధిత జాబితాలో పెట్టి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమిని వీళ్ళు నిషేధిత జాబితాలో పెట్టేసేస్తారు. అది ప్రైవేట్ భూమేనా లేకపోతే ఇంకేదైనా చిన్న క్లూ దొరికినా చాలు. ఒక సర్వే నంబర్లో 20 ఎకరాలు ఉంటే మీ దగ్గర ఆ సర్వే నంబర్కి సంబంధించి 10 ఎకరాలు ఉంటే ఆ 20 ఎకరాల్లో ఒక 2 గుంటలో 3 గుంటలో 1 ఎకరమో 2 ఎకరమో ఒకవేళ పొరపాటున ప్రభుత్వ భూమి అని ఉంటే ఆ మొత్తం సర్వే నంబర్ని నిషేధిత జాబితాలో పెట్టేసిండు. నిషేధిత జాబితాలో పెట్టి ఏం చేసిండు? కలెక్టర్ల చుట్టూ తిరగాలి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గరికి పోవాలి, కలెక్టర్ల దగ్గరికి, అధికారుల దగ్గరికి పోవాలి. అధికారుల దగ్గరికి వీళ్ళు తిరుగుతుంటే అక్కడ ఉండే బ్రోకర్లు, కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఆ అధికారులను కలుస్తందుకు పోయిన భూ యజమానులను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మీరు ఇంకా ఎన్నేండ్లైనా ఇట్లనే తిరుగుతూ ఉండాలి, మీ భూమి నిషేధిత జాబితాల నుంచి పోదు, మీరు 30% ఇస్తే మేము నిషేధిత జాబితాల నుంచి తీసేస్తామంటే మీ దగ్గర 7 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు మాకు ఇచ్చేయండి, 3 ఎకరాలు మాకు ఇచ్చేస్తే మీ భూమిని నిషేధిత జాబితాలో పోతుంది, మీ 7 ఎకరాల్లో మీకు కావాల్సింది ఏమైనా చేసుకోవచ్చని వాళ్ళని చెప్తున్నారు. ఆ విషయము ఒక వ్యక్తి, ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించలేను, ఆయన వివరాలు చెప్పలేము ఇక్కడ, కానీ
ఆయన సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. ఆయననే స్పష్టం చేసిండు, ఇంతవరకు రాష్ట్రంలో అందరూ చెప్తుంటే నేను నమ్మలేదు, 30% ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ, 30% తీసుకొని పనులు చేస్తున్నారు ఇక్కడ అని చెప్తే నేను నమ్మలేదు, కానీ నేను స్వయంగా దాన్ని ఎదుర్కొన్నా అని చెప్పిండు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ ఏజెంట్లకు డైరెక్ట్ అప్రూవల్ దొరుకుతుంది కలెక్టర్ని కలవడానికి. మాకు అర్థం కాక ఇద్దరు రైతులను అడిగిన ఏమైనా చేయండి, దీనికి ఏం ఆలోచన అంటే ఒక రైతు పోయిండు రెవెన్యూ మినిస్టర్లో తెలియదు, కన్సర్న్ పర్సన్ అని చెప్తాను, పేర్లు చెప్పను, కానీ ఆయన దగ్గర పర్సన్ పోయి అడిగితే ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, మేము మీడియాలో వస్తే నమ్మలేదు సార్ 30% కమిషన్ అని మేము నమ్మలా. క్లియర్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది, రెవెన్యూ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము, ఇంకెవరో కన్సర్న్ పర్సన్ దగ్గర తీసుకెళ్తాను, 30% నీ ల్యాండ్ వదిలేసే వాళ్ళకు నీకు 100% అయిపోతుంది. ఎన్ని రోజులు కష్టపడతావు, నువ్వు 6,000కి వచ్చినావు, మా ఇంటికి 5,000 పోతావు, నీ పిల్లలు పోతారా కోర్టుకి, నీ పిల్లలు తిరుగుతారా, ఎందుకు టెన్షన్, ఇది ఇచ్చేసేయండి 30%, మీరు వ్యవసాయం చేయండి, మిగతా ల్యాండ్ మీరు డెవలప్ చేసుకోండి, అన్ని పైసలు అవుతాయి మీకు డెవలప్మెంట్. మీకు అర్థమవుతలేదు, అనవసరంగా పిచ్చి పనులు చేస్తున్నారు, 5 ఏళ్ళ నుంచి ఇటు తిరుగుతున్నారు, కోర్టులోకి పోతున్నారు, వేస్ట్. ఇది ఊరికి డైరెక్ట్ మీరు 30% ఇవ్వండి, మీ ల్యాండ్ విత్ ఇన్ 1 వీక్ మీ పేరు అవుతుంది, ఆర్ విత్ ఇన్ 1 మంత్ లో మీ పేరు అవుతుంది, హ్యాపీగా డెవలప్మెంట్ చేసుకోండి అక్కడ నుంచి. ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యం అంటాము, అందరం చదువుకున్నాము, ఈ రైతులందరి గురించే గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్తూ వస్తారు. ఇన్నర్గా ఏం చెప్పిండో, 30% భూమిని మాకు ఇచ్చేస్తే అది నిషేధిత జాబితాలోంచి తీసేపిచ్చేస్తామని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితాలో పెట్టిన భూములని, ఎవరివైనా భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఎంత ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఈ ర్యాకెట్ నడిపిస్తున్నారో చూడండి, ఎంత ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఈ భూముల మీద పడి దోచుకుంటున్నారు, ఈ భూముల మీద కమిషన్లు వసూలు చేస్తున్నారో చూడండి. ఒక టోల్ ఫ్రీ నంబర్ కాంగ్రెస్ నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భూముల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన నటిస్తున్నాడు. ఎట్లా నటిస్తున్నాడంటే, ఎవరివైనా నిషేధిత భూములు 22 నిషేధిత భూముల జాబితాలో వాళ్ళ భూములు ఉంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్కి నేను కూడా ట్రై చేసిన, ఎంతసేపటికి మీకు వేరే కాల్స్లో బిజీగా ఉన్నారు, మీరు మళ్ళీ కాల్ చేయండి లేకపోతే లైన్లో ఉండండి అంటారు. 10 నిమిషాలు 15 నిమిషాలు నేను లైన్లో ఉన్నా కానీ ఆ టెలికాలర్ ఎవరు కూడా రాలేదు. ఏం చేస్తున్నారు, ఇది కూడా ఒక స్కామ్. ఏం చేస్తున్నారు, మీరు కనుక మీ భూమి నిషేధిత జాబితాలో ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నంబర్కు మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ ఆ టోల్ ఫ్రీ నంబర్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఆ బ్రోకర్లకు ఇస్తుంది, ఆ ఏజెంట్లకు ఇస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులకు ఆ నంబర్లన్నీ పోతాయి, వాళ్ళు కూర్చొని మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి కదా, మీరు మాకు 30% ఇచ్చేసేస్తే మేము పైరవ్ చేసి దాన్ని చేపిస్తాం, మీ ఎంతకు మీరు చేసుకోదలుచుకుంటే మీరు అధికారుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరిగినా, మంత్రుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరిగినా మీకు అది కాదు, మీరు మాకు 30% ఇవ్వండి మేము తీసేస్తామని చెప్పేసి అంటారు. ఇది ర్యాకెట్ అక్కడ నడుస్తున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లూటీ చేసేందుకోసం సామాన్య ప్రజలను, ఇన్ని రోజులు రాష్ట్ర ఖజానాను మాత్రమే లూటీ చేసేవాళ్ళు, రాష్ట్ర ఖజానాలో ఉన్న కమిషన్లు మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ ఒట్టిపోయేసరికి నేరుగా డైరెక్ట్గా ఇక ప్రజల జేబులనే కొట్టేసేందుకు ఒక జేబు దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల జేబులను డైరెక్ట్గా కొడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న విలువైన భూములను నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళను సతాయించి వాళ్ళ దగ్గర 30% గుంజుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూటలు సంపాదిస్తుంది, మూటలు గడుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్నే చెప్తున్నాడు, భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట దగ్గర 42,000 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిరు, తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములను నిషేధిత జాబితాలో పెట్టిరని ఆయన్నే చెప్తున్నాడు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మొత్తం నెపాన్ని అధికారుల మీద నెట్టేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో భూదాహం ఉన్నది ఎవరికో ప్రజలందరికీ తెలుసు, ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు భూదాహం ఎవరికి ఉన్నదనేది. వాళ్లకున్న భూదాహాన్ని దొంగ దొరికిపోయేసరికి తేలుకుట్టిన దొంగలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అధికారుల మీదకి నెట్టేసేందుకు చూస్తున్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులకు మీద దీన్ని తోసేసి
అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, కొందరు అధికారుల తప్పు వల్ల జరిగింది, నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి ఏదో గొప్పకు పోయి సారీ చెప్తున్నా అని చెప్పేసి కూడా అన్నాడు. కానీ వాస్తవానికి ఇందులో అధికారుల తప్పు లేదు. అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుకొని పైసలను కొట్టేస్తందుకు, కమిషన్లను కొట్టేస్తందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అధికారుల మీద నెట్టేయడం వీళ్ళకి ఈజీ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద కౌంటర్ ఎందుకు వేయలేదంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అధికారులు చేయలేదంటారు. ఇక్కడ భూభారతి చట్టాన్ని ఉపయోగించి నిషేధిత జాబితాలో భూములను చేరిస్తే అధికారులు చేర్చిందంటారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 3 సంవత్సరాలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పనిచేస్తున్నారని ఒక సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు చూద్దాం. ఇది పొరపాటున జరిగిందా, అధికారులు కావాలని చేసిందా, దీని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర, నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఢిల్లీకి పోయి రేపు నైట్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోయి మళ్ళీ 30th వస్తున్నాం. ఎంక్వైరీలో బయటపడుతుంది ఎవరు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఆఫీసర్లా ఎవరు ఏందని బయటపడుతుంది. కాబట్టి ఎవరు బాధితులు ఎవరు బయటికి రాలే. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను 4 నెలల కిందనే యాదగిరిగుట్ట బయట పెట్టిన. నేనే చెప్తున్నా కదా, దీని మీద రేపు సీఎం గారు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కాదు, టోటల్గా ఎంక్వైరీ ఇస్తాం. అసెంబ్లీలో ప్రతి విషయంలో మేము వైట్ పేపర్ పెట్టినాం. ఎవరిని కావాలని ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. పక్క రాష్ట్రంలో చూడండి ఎంతమందిని అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. మేము ఇందులో మాత్రం వదిలిపెట్టే ముచ్చట లేదు. దీంట్లో తప్పవరదో తెలిసిన తర్వాత ఎవరు రిజైన్ చేయాలి, ఏ అధికారి మీద చర్య తీసుకోవాలో బయటపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాన్ని, భూములను అడ్డం పెట్టుకొని, తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను అడ్డం పెట్టుకొని, తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములలో వాళ్ళు లేఅవుట్లు వేసి ఆ ప్లాట్లు అమ్మేస్తే, ఆ ప్లాట్లు అమ్మిన ప్లాట్లలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, లేదా ఆ ప్లాట్లలో కట్టిన అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరిగోసపడుతున్నారు. అందుకే ఈరోజు మనం వాళ్ళ పక్షాన నిలబడదాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న అరాచకం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ప్లాట్లు కొనుక్కుంటందుకోసం, ఫ్లాట్లు కొనుక్కుంటందుకోసం అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఆ అడ్వాన్స్లు ఇచ్చిన ల్యాండ్ ఓనర్లకు, అపార్ట్మెంట్ ఓనర్ల దగ్గర కాళ్ళరిగిపోయేలా ఇస్తున్నారు, మేము ఇచ్చిన పైసలు వాపస్ ఇచ్చేయండి అని. అందుకే బరాబర్ అడుగుదాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినూ నిలదీసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. రాత్రికి రాత్రే ప్రజల ప్రైవేటు ఆస్తులను 22A కింద ఎందుకు చేర్చిండ్రు? దీని వెనుక దోపిడీ కుతంత్రం లేదా? అధికారుల మీద తప్పు నూకి మీరు తప్పించుకో చూస్తారా? బరాబర్ అడుగుదాం. ప్రజలను, బాధితులను మార్చి పనిచేయని టోల్ ఫ్రీ నంబర్లను ఎందుకు ఇచ్చిండ్రు? బాధితులను మార్చడం కోసం పనిచేయని టోల్ ఫ్రీ నంబర్లను ఎందుకు ఇచ్చిండ్రు? టోల్ ఫ్రీ నంబర్ల వచ్చిన ఫోన్ కాల్స్ తోటి కూడా మీరు దందా చేస్తలేరా? బరాబర్ అడుగుదాం. వీళ్ళు ఏం చేసిండ్రు? నిషేధిత జాబితాని సీక్రెట్గా పెట్టిండ్రు. నిషేధిత జాబితాను వీళ్ళు బహిరంగంగా ప్రశ్నించాలి, బహిరంగంగా ప్రకటించాలి. కానీ ఆ నిషేధిత జాబితాని వీళ్ళు అసలు ప్రకటిస్తలేరు. ఆ నిషేధిత జాబితాని ఆన్లైన్లో పెడతలేరు. ఆన్లైన్లో పెట్టకపోవడం వల్ల చాలామంది ప్రజలకు వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయో లేదో తెలుస్తలేదు. అందుకే టెండర్లు, కమిషన్ల పనులు అన్నీ ఒట్టిపోయినందుకైనా ప్రజలకు కొత్తగా 22A సమస్యను క్రియేట్ చేసి పైసలు చేసుకోవాలని చూస్తున్నారు. బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాంలో ఈరోజు మన అతిథి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే క్రిషాంక్, డాక్టర్ మన్నే క్రిషాంక్ మనతో లైవ్లో అందుబాటులో ఉంటారు. ఈ 22A చట్టం కింద, 22A కింద, రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఉండే సెక్షన్ 22A కింద
ఈ నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేటు భూములు లేదా ప్రైవేటు వాళ్ళు కొనుగోలు చేసిన భూములు వాటన్నింటినీ వ్యాపారం కోసం వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని నిలదీసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత.